నమస్తే అండి. సాధారణంగా మన తెలుగు వాళ్ళ విషయంలో ఎక్కువగా మనం ఆలోచించినట్లయితే పేరెంట్స్ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్ళయిన తర్వాత నువ్వు భర్తతో ఇలా మెలుగుకోవాలి, అత్తగారింట్లో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు 8 గంటలకి 10 గంటలు లేచినా పర్లేదు కానీ అక్కడ తెల్లవారుజామునే లేవాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆడపిల్లలకి చెప్పడం అనేది సంస్కృతిలో సాంప్రదాయంలో భాగం మనకి కదా. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని మనం చూసినప్పుడు కాలం మారుతోంది, ముఖ్యంగా తల్లిదండ్రులు మారుతున్నారు కొన్ని కుటుంబాల్లో అనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే పెళ్ళికి వెళ్ళారంట వాళ్ళు, నైట్ డాన్స్లే చేస్తారు కదా, ఆ అమ్మాయి కూడా డాన్స్ చేయడానికి ఇష్టపడుతుంది. ఈ మధ్య మనం ఎన్ని రీల్స్ చూసాం, పెళ్లి కూతుర్లు డాన్స్ చేస్తూ రావడం. బట్ పెళ్లి కొడుకు దానికి ఒప్పుకోలేదు. నేను డాన్స్ చెయ్యను, నువ్వు కూడా చేయకు. ఆ చెప్పేది చాలా గట్టిగా కోపంగా చెప్పాడంట. వాళ్ళ నాన్నగారు ఏమనలేదు. ఆ అమ్మాయి నా వాహనం మించి ఆ కారు మించి తీసేసి దించేసి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట కూతుర్ని. ఇప్పుడు పెళ్ళికి ముందే నువ్వు ఇంతలా సీరియస్ అయిపోయి చిన్న విషయానికి ఇంత కోప్పడిపోతున్నావంటే పెళ్ళి తర్వాత ఇంకెంత నా కూతుర్ని ఇబ్బంది పెడతావో బాధపడతావో అని. పెళ్ళి ఆగిపోయింది. తర్వాత పెద్దలు నచ్చ చెప్పినా సరే తండ్రి ఒప్పుకోలేదంట. ఇక్కడ పెళ్లి కూతురు విషయం పక్కన పెడదాం, ఫాదర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదంట. ఏమంటారు మీరు? ఇలాంటి తండ్రులు ఉండాలి ఆడపిల్లలకి. నాకైతే చెప్తుంటుంటే ఎంత మంచిగా అనిపించింది. అసలు తండ్రులే కాదు, అవును, అసలు ఆ అమ్మాయిలకు కూడా ఇలా బిహేవ్ చేసి అతనితో నాకు పెళ్ళేంటి అని అనుకోగలగాలి అమ్మాయిలు కూడా. అలాగే అమ్మాయి అలా అనుకున్నప్పుడు ఆమోదించే తండ్రులు కూడా ఉండాలి. ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి, కాలం మారింది. ఒకప్పుడు డాన్స్ వేయడం అంటే అది చాలా నెగటివ్గా చూసేవాళ్ళు. అంటే తెలంగాణలో ఈ భారత్ల పేరుతోనూ లేకపోతే ఇక్కడ డాన్స్ అసలు కాదండి. ఏ ఫంక్షన్ జరిగినా ఓ పక్కన ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఓ పక్కన ఆడవాళ్ళు చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు, డాన్స్లు వేస్తారు. తెలంగాణలో కొద్దిగా కల్చర్లో మనం చూసినట్లయితే వాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా. అదే మన ఆంధ్ర వైపు వెళ్ళిపోయామనుకోండి, నిజంగానే పెళ్లి కూతురు తల ఎత్తకూడదు. పెళ్లి చూపుల్లో కూడా అట్లా చిన్నగా చూడాలేమో తప్ప డైరెక్ట్గా చూడకూడదు. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కొంచెం మారిపోయినాయి, కానీ ఇప్పటికీ ఉందండోయ్. కొన్ని నటించాలి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తుంటారు అనుకోండి, ఇక్కడ వీళ్ళు బాగానే చట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఊర్లో పెళ్ళి అనుకోగానే లాంఛనంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారనుకోండి, ఆ పెళ్లి చూపుల్లో అమ్మాయి చాలా ఇదిగా ట్రే పట్టుకొని టీ తీసుకొని వచ్చి అసలు పెళ్లి కొడుకుని చూడకుండా టీ ఇవ్వాలి అని సిగ్గుపడడం రాకపోయినా చెప్తారు, కొంచెం సిగ్గుపట్టం నేర్చుకో ఇప్పటి నుంచైనా అని ఇట్లా ఉంటాయి. సరే, ఏదేమైనా ఆయన ఆలోచించింది ఏంటంటే ఆ తండ్రి అసలు పెళ్ళి సమయంలోనే ఇంతలా అతని రియాక్షన్స్ ఇంత హార్ష్గా ఉన్నాయంటే రేపొద్దున పెళ్ళి తర్వాత ఇంకా అధికారం రాకముందే అతను అంత అధికారాన్ని చెలాయించాడు అంటే పెళ్ళయ్యాక ఇంకెంత అధికారాన్ని చెలాయిస్తాడు అని చెప్పి ఆ తండ్రి ఆ విధంగా ఆ అమ్మాయిని సరేలే రామ్మ ఈ పెళ్ళి వద్దు ఏమీ వద్దు అని చెప్పి తీసుకొచ్చేసాడు. సరే, ఇప్పుడు పక్కనున్న చుట్టాలు పక్కాలు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఇదేంటి ఇలా చేస్తే ఎట్లా, ఆ పిల్లకి పెళ్ళి అవుతుందా, మళ్ళీ పెళ్ళి అంటే కష్టం కదా, ఏవో చెప్తారు. అయినా కానీ అతను దేనికి భయపడకుండా ఇలా అతను ఉండగలిగాడు అని అంటే ఆ తండ్రి ఒక రకంగా ఆయన చాలా ముందడుగు వేసిన వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. ఇంకొకటి నాకు తెలిసిన సంఘటన కూడా, బాగా ధనవంతుల అబ్బాయి, వీళ్ళు కూడా ఎంతో కొంత ధనవంతులే. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి దాదాపు ఒక 6 నెలలు టైం ఉంది. ఈ 6 నెలల లోపల ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి ఒకే జిమ్కి జాయిన్ అయ్యారు, ఒకే డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఏమంటారు, పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిపోయినాయి. డాన్స్ వేసే కార్యక్రమం అనేది అంటే సంగీత్లో డాన్స్ వేయటం కోసం డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. ఇవన్నీ అయిపోయినాయి. డాన్స్ ప్రోగ్రామ్ రేపొద్దున పెళ్ళి, ఈరోజు సంగీతం. బాంబే నుంచి ఆర్కెస్ట్రా వచ్చింది. ఇది దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం సంగతి, 15 ఏళ్ల క్రితం సంగతి. ఆ రోజుల్లోనే 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఏది
బొంబాయి వాళ్ళ కోసం. అంత ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్ళి. అయితే ఈ డాన్స్ వేసేటప్పుడు అమ్మాయి ఏదో ఒక స్టెప్ అతను రాంగ్ వేస్తే ఈ అమ్మాయి చెప్పిందంట, చంపబెట్టి ఒక్కటేసాడు ఆ అమ్మాయిని. సరేగా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, ఎవరి కాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పంచాయతీ పెట్టింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర, నేను ఈ పెళ్ళి చేసుకోను. ఏంటి సంగతి అంటే అతనికి ఎప్పుడు ఎలా కోపం వస్తుందో తెలియదు, ఎక్కడ కోపం వస్తుందో తెలియదు, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇంతకుముందు కూడా గతంలో 1-2 సార్లు నన్ను కొట్టాడు. కొడితే నేను అతను మారతాడు అని చెప్పి నేను వెయిట్ చేశాను. ఇవాళ నన్ను ఇంతమంది చుట్టాల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, అప్పుడంటే ఒంటరిగా ఉన్నప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఇంతమంది మధ్యలో కూడా కొట్టాడు అంటే అతను మారతాడు అనే నమ్మకం నాకు లేదు. కాబట్టి నాకు ఈ పెళ్ళి వద్దు. అంటే మన పరువు ఎట్లా, మన మర్యాద ఎట్లా, నీకు మళ్ళీ పెళ్ళి ఎట్లా అవుతుంది, ఇవన్నీ మాట్లాడితే ఆ అమ్మాయి ఒకటే చెప్పిందంట, పెళ్ళంటూ అయిందా, తాళంటూ పడిందా, నేను వెనక్కి రాను. అప్పుడు మళ్ళీ నన్ను విడాకులు ఇమ్మని అడగొద్దు మీరు, అయిపోతే ఈ రోజుతో అయిపోవాలి, లేదు అనుకుంటే నేను చావైనా బతికైనా అతనితోనే ఉంటాను అని చెప్తే, ఇంకా ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి బ్రదరును ఫాదరు ఎవరు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున, అంటే చర్చలు రాత్రి 10 నుంచి తెల్లవారుజామున జరిగినాయి. ఇంకా వీళ్ళు ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏమనుకోకండి, సారీ అండి, ఇలా చెప్తున్నామని. అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఏదో అంటారు, అవును మా పరువు ఏం కావాలి, ఏదైనా మా అమ్మాయి సుఖం సంతోషం మాకు ఇష్టం అండి, మా అమ్మాయి అయితే ఇష్టపడట్లేదు, మేము ఈ పెళ్ళి అయితే చేయలేము, మా అమ్మాయి అయితే చేసుకోనని చెప్తుంది, ఇది మెడలు వంచి పెళ్లి చేసే కాలం కాదు అని చెప్పి ఆ అమ్మాయికి చాలా బాసటగా ఉన్నారు తల్లిదండ్రులు. అమ్మాయికి ఆ తర్వాత మళ్ళీ మంచి అబ్బాయి దొరికాడు, పెళ్ళయింది, ఓకే సంతోషం. ఇక్కడ ఏంటంటే అబ్బాయిల మనస్తత్వం అమ్మాయిల మనస్తత్వం మారినంతగా కొత్త పోకడల్ని ఆడపిల్లలు తీసుకున్నంతగా మగపిల్లలు తీసుకోరు. మగపిల్లలు కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావడానికి ఇష్టపడరు. అది ఆడపిల్లలకేమో ఆ పరిస్థితులు సంఖ్యలలా ఉంటాయి, మగపిల్లలకేమో హక్కులు ఇచ్చేలాగా ఉంటాయి, ఒక ఆత్మతృప్తిని ఇచ్చేలాగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? వీళ్ళు వదులుకోవడానికి సిద్ధపడతారు కానీ వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడరు. సరే, ఏది ఏమైనా ఒక్కటైతే వాస్తవం, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరము. ఒకరి అభిరుచులు ఒకరికి కలుస్తున్నాయా లేదా, ఒకరి మనస్తత్వాలు ఒకరికి కలుస్తున్నాయా లేదా, అసలు వీళ్ళిద్దరూ కలిసి జీవించగలరా లేదా అనే దానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లోనే ఆన్సర్ దొరుకుతుంది.